టీవీ5 SY న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. నీట్ ఎంసెట్ లో విజన్ అకాడమీ అత్యుత్తమ ప్రతిభ, ర్యాంకర్లను అభినందించిన డైరెక్టర్ గోవిందరాజు. కడప రాయచోటి ఘాట్ రోడ్డులో మరో ప్రమాదం. నంద్యాల జిల్లా డోన్ మండలం ఎద్దుపెంట గ్రామంలో తాగునీటి ఎద్దడి. ఆలగడ్డ పట్టణం సమీపంలో టిట్కో నివాస గృహాల వద్ద జిల్లా ఎస్పీ సునీల్ శరణ్ ఆదేశాల మేరకు మొక్కలు నాటే కార్యక్రమం. పులివెందులలో ఈ నెల 1వ తేదీన జరిగిన అనుమానాస్పద మృతి కేసును ఛేదించిన పోలీసులు. నీట్ ఎంసెట్లో విజన్ అకాడమీ అత్యుత్తమ ప్రతిభ, ర్యాంకర్లను అభినందించిన డైరెక్టర్ గోవిందరాజు. రాజమహేంద్రవరం 2026లో వెలువడిన నీట్ ఫలితాల్లో ప్రస్తుతం కటాఫ్ల ప్రకారం సుమారు 30 మంది విద్యార్థులు మెడికల్ సీట్లు సాధించే అవకాశంతో రాజమహేంద్రవరం విజన్ అకాడమీ మరోసారి తన ప్రతిభను నిరూపించిందని ఫౌండర్ డైరెక్టర్ యాగా గోవిందరాజు వెల్లడించారు. స్థానిక దానవాయిపేటలో ఉన్న విజన్ అకాడమీలో శనివారం యాగా గోవిందరాజు ఆధ్వర్యంలో నీట్ ఎంసెట్ ర్యాంకులు సాధించిన విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ విజయాల్లో అతి సాధారణ కుటుంబాలకు చెందిన విద్యార్థులు కూడా తమ కృషి, విజన్ అందించిన శిక్షణతో ఈ స్థాయికి చేరుకోవడం జరిగిందన్నారు. దేశవ్యాప్తంగా జరిగిన అత్యంత పోటీ పరీక్ష నీట్లో కేవలం లాంగ్ టర్మ్ ప్రోగ్రాం ద్వారానే ఈ అద్భుత ఫలితాలు సాధించడం విశేషమన్నారు. నీట్లో ఎం లక్ష్మణ్ 505 మార్కులతో టాప్ ర్యాంక్ సాధించగా ఎంపీ ఎంసెట్లో ఆర్ అభిషేక్ 806వ ర్యాంక్ సాధించాడన్నారు. తల్లిదండ్రుల ప్రోత్సాహం, విద్యార్థుల కఠోర శ్రమ, తమ ప్రోగ్రామింగ్ శిక్షణతోనే ఈ ఫలితాలు సాధ్యమయ్యాయని ఆనందం వ్యక్తం చేశారు. విద్యార్థులు ఈ ర్యాంకులు సాధించడానికి అధ్యాపకుల కృషి, సిబ్బంది తోడ్పాటు ఉపయోగపడిందన్నారు. 2027 విద్యా సంవత్సరంలో కూడా లాంగ్ టర్మ్ ద్వారా ఇంకా మంచి అత్యుత్తమ ర్యాంకులు సాధించడానికి కార్యాచరణ చేస్తున్నట్లు తెలిపారు. ఇంకా ఇతర విద్యార్థులు పి సుచిత్ర, పివిఎన్డి భవానీ, వారి తల్లిదండ్రులు మాట్లాడారు. తమ డైరెక్టర్, అధ్యాపకుల ప్రోత్సాహం, అందించిన సహకారం వల్లనే ర్యాంకులు సాధించగలిగామని విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. ద్వారా మేము ఏం చేసామంటే లాస్ట్ 2025లో ఆల్రెడీ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మచిలీపట్నం, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ విజయనగరం, పాడేరు, పిన్నెంనేని, సిద్ధార్థ ఇలాగ మంచి మంచి మెడికల్ కాలేజెస్లో సీట్లు వచ్చేలా చేసాం. అలాగే ఈ సంవత్సరం కూడా గవర్నమెంట్ కాలేజెస్లో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన విద్యార్థులు, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ రాజమండ్రి వొకేషనల్ కంప్లీట్ చేసిన అమ్మాయి చేత 478 మార్కులతో MBBS వచ్చేలాగా ఇక్కడ మా వైపు నుంచి కంప్లీట్గా గైడెన్స్ కానీ కోచింగ్ కానీ ఇవ్వడం జరిగింది. అలాగే పల్నాడు డిస్ట్రిక్ట్ నాగార్జున సాగర్లో గురుకులంలో చదువుకున్న స్టూడెంట్ మేడ లక్ష్మణ్, ఆ అబ్బాయికి కూడా కేశవరం స్టూడెంటు, గురుకులం స్టూడెంటు, ఆ అబ్బాయికి కూడా MBBS 505 మార్కులతో జనరల్ కేటగిరీలో సీట్ వచ్చేలాగా ఇక్కడ విజన్ ద్వారా కంప్లీట్ మేము ఇచ్చిన కోచింగ్ కానీ గైడెన్స్ కానీ యూజ్ అయ్యి ఈరోజు ఒక టాప్ పొజిషన్కి వాళ్ళ యొక్క MBBS డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకునే దానికి 100% అవకాశాలు ఇక్కడ వచ్చాయి. ముఖ్యంగా వచ్చేసరికి ఇక్కడ ప్రతి స్టూడెంట్ కూడా ఎన్నో కళలతో ఇక్కడ జాయిన్ చేస్తూ ఉంటారు. ఆ కళలను నెరవేర్చడమే మా లక్ష్యంగా ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ముందుకెళ్తూ ప్రతి స్టూడెంట్కి సరైన గైడెన్స్ ఇస్తూ పేరెంట్ కట్టిన ప్రతి రూపాయికి న్యాయం చేస్తూ వాళ్ళ యొక్క డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేయడానికి మేము అన్ని విధాలుగా కూడా ప్రతి స్టూడెంట్ మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకుని వాళ్ళని ముందుకు నడిపిస్తూ ఉన్నాము. విజన్ అన్నది 2017లో ఒక చిన్న ఆఫీస్తో స్టార్ట్ అయ్యి ఈరోజు ఏపీ అండ్ తెలంగాణలో బెస్ట్ అకాడమీగా ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరిలో నీటు, మెయిన్స్ అండ్ ఎంసెట్ కోచింగ్ విషయానికి వచ్చేసరికి వన్ ఆఫ్ ద లీడింగ్ ఇన్స్టిట్యూట్కి ఈరోజు ఉందంటే ఇక్కడ మేము ఫాలో అయ్యే ఇన్స్ట్రక్షన్స్ కానీ స్టూడెంట్ పట్ల మేము తీసుకునే కేరింగ్ కానీ ఇది ఈరోజు ఈ యొక్క ఇన్స్టిట్యూట్ యొక్క గ్రోత్కి 100% కూడా సహాయపడింది. అలాగే ఇక్కడ జాయిన్ అయిన ప్రతి స్టూడెంట్ని దృష్టిలో పెట్టుకుని ఆ స్టూడెంట్కి కావాల్సింది ఇక్కడ ప్రొవైడ్ చేయడం అన్నది ఇక్కడ మేజర్గా జరిగేది. ఏదో ఒక ప్రోగ్రామింగ్ ప్రకారం, ఏదో ఒక షెడ్యూల్ ప్రకారం క్లాసులు చెప్పుకుంటూ సిలబస్ కంప్లీట్ చేయడం అనేది కాకుండా ప్రతి స్టూడెంట్ మీద కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాం. జనరల్గా స్టూడెంట్స్కి ఉన్న ఏజ్ ఆఫ్టర్ ఇంటర్మీడియట్ లైఫ్ టర్నింగ్ పాయింట్ టైము, ఆ ఏజ్లో ఆ స్టూడెంట్ తలుచుకుంటే ఏదైనా చేసే క్యాపబుల్ ఉంటుంది. ఇంకా రాబో బ్యాచ్ల్లో వచ్చేసరికి ముఖ్యంగా మన ఈ విజన్ రాజమండ్రి విజన్ నుంచి సుమారు 1000 మంది డాక్టర్లని పంపించాలి, సుమారు ఒక 500 మంది IIT కాలేజీకి పంపించాలని ఒక లక్ష్యంతో ఉన్నాము. అలాగే మున్ముందు IAS, IPS లాంటి కోచింగ్స్ కూడా విజన్ ద్వారా మేము స్టార్ట్ చేసి అలాంటి వాళ్ళ డ్రీమ్స్ని కూడా ఫుల్ఫిల్ చేయడానికి 100% కూడా మేము పాసిబిలిటీస్ అన్నీ కూడా చూసి దాని ప్రకారం మేము దీన్ని నడిపించడానికి అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నాము.
బెస్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, ప్రతి స్టూడెంట్కి అనుకున్న గోల్ నెరవేర్చాలి, సరైన గైడెన్స్ ఇవ్వాలి అన్నది మా థీమ్. అది 100% కూడా ఫ్యూచర్లో ముందు ఇంకా ఇంకా బెటర్గా కొన్ని వేల మంది స్టూడెంట్స్కి ఆల్రెడీ ఇప్పుడు ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి ఇలా డిఫరెంట్ గుంటూరు డిస్టిక్, విజయనగరం డిస్టిక్, శ్రీకాకుళం డిస్టిక్, విశాఖపట్నం డిస్టిక్ ఇలా డిఫరెంట్ డిస్టిక్ నుంచి వస్తున్నారు విజన్కి. ఇది ఇంకా ఏపీ అండ్ తెలంగాణ ఆల్ ఓవర్ ఇండియా కూడా స్ప్రెడ్ అయ్యేదానికి 100% అవకాశం ఉంది. ఇలాంటి ఒక యాంబిషన్తో ముందుకు వెళ్తున్నాం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కడప గువ్వల చెరువు ఘాట్లో మరో ప్రమాదం చోటు చేసుకుంది. ఆ ఘటనలో ప్రమాదానికి గురైన కారు కొత్త కారుగా కనిపిస్తోంది. అలాగే అందులో ఉన్న ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డట్లు సమాచారం. ప్రమాదానికి గల కారణాలు మరియు ప్రయాణికుల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మేము వెనకాల చూస్తాము, అంత దూరంలో పడిపోయినట్టు. ఏం కాదు, ఏమైందని అదృష్టం వల్ల. అంతా ఆడామే, కొత్త బండి. అరే నంద్యాల జిల్లా డోన్ మండలం ఎద్దుపెంట గ్రామంలో తాగునీటి ఎద్దడి తీవ్ర రూపం దాల్చింది. దళిత కాలనీ వాసులు గత 3 నెలలుగా గుక్కెడు మంచినీటి కోసం తీవ్ర అవస్థలు పడుతున్నారని, స్థానిక అధికారులు మాత్రం సమస్యను పట్టించుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారని సిపిఐ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం అధికార టీడీపీ నాయకులకు బిల్లులు చేసుకోవడానికి ట్యాంకర్ల ద్వారా అరకొరగా నీటిని సరఫరా చేస్తున్నారని, ప్రజల అవసరాలను పూర్తిగా గాలికి వదిలేశారని నాయకులు మండిపడ్డారు. కాలనీవాసులకు తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఆధ్వర్యంలో సచివాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి ఎన్ రంగానాయుడు, నాయకులు నారాయణ మాట్లాడుతూ అధికారులు తక్షణమే స్పందించి దళిత కాలనీకి శాశ్వత నీటి సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో డోన్ మండలంలో ఎంపీడీఓ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ ముట్టడి కార్యక్రమంలో సిపిఐ మండల సహాయ కార్యదర్శి ఎర్రిస్వామి, సిపిఐ నాయకులు కోయాలకొండ నాగరాజు, రైతు సంఘం కార్యదర్శి వరదరాజులు, ఏఐవైఎఫ్ కార్యదర్శి పృథ్వీకుమార్, గ్రామ సీనియర్ నాయకులు ఓబులపురం వెంకట్రాముడు, జయరాముడు, సాంటే సుధాకర్, యాపదిన్నె శాఖ కార్యదర్శి పాపారాయుడు తదితరులు పెద్దలు పాల్గొన్నారు. అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడే మనం ఇక్కడ చేస్తుంటే పోలీసులు కూడా ఫోన్ చేస్తున్నారు. ఇప్పటికే బయటికి వెళ్ళిపోయింది. ఈరోజు ఎంపీడీఓ గారు నాకు సరిగా రూట్ మన ప్రోగ్రామ్ చేస్తున్నామని చెప్తున్నాం, కానీ సంబంధిత అధికారులకు మనం అర్జీ రూపకంగా రిటర్న్గా రాసి ఇవ్వాలా. అది ఇవ్వలేదనేది ఈరోజు అర్థమైంది. ఈరోజు ఇచ్చిన తర్వాత రేపు ఎంపీడీఓ ఆర్డబ్ల్యూసీ ఇక్కడికి మన గ్రామానికి వచ్చి మేము విజిట్ చేస్తామని చెప్పేసి ఇప్పుడే మనకు కూడా హామీ ఇవ్వడం జరుగుతుందని సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్ కూడా చెప్పడం జరిగింది. అదే ఎద్దుపెంట గ్రామంలో 3 నెలలుగా తాగడానికి మంచినీళ్ళు ఇవ్వలేకపోతే ఈ సచివాలయాలు ఎందుకు, ఈ సిబ్బంది ఎందుకు, ఇవన్నీ కూడా పచ్చి బోగస్. జిల్లా ఉన్నతాధికారులు కూడా మేము తెలియజేసుకున్నాం. రేపే జిల్లా కలెక్టర్ కూడా ఇక్కడ సచివాలయ సిబ్బంది మీద, పంచాయత్ సెక్రటరీ మీద, వీఆర్ఓ మీద ఖచ్చితంగా కంప్లైంట్ ఫిర్యాదు చేస్తారని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఈరోజు ప్రతి రోజు కూడా ఈ కలెక్టర్ కాన్ఫరెన్స్లు, ఫోన్లు ఇవన్నీ ఎందుకు, మన కోసమే కదా. అలాంటి తాగడానికి నీళ్ళు ఇవ్వలేకుండా ట్యాంకర్ల ద్వారా వేస్తామని చెప్పి మన ఎస్సీ కాలనీలోనే 2 గ్రూపులుగా విభజించుకొని అధికార పార్టీ వాళ్ళు, తెలుగుదేశం పార్టీ మనకి ఆ టైంలో పోలిస్తారో మనకి సంబంధం లే. తాగడానికి మంచినీళ్ళు ఇవ్వాలి వాళ్ళు, అది బోర్లతో ఇవ్వాలా, ట్యాపులకి ఇవ్వాలని చెప్పేసి మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం. వాళ్ళు సమస్య నీళ్ళు ఎక్కడ పడతాయో అక్కడ నుంచి పరిష్కారం కావాలంటే మనం పలానాలో చేను చూపించడం తప్ప వాళ్ళకి మనకు సంబంధించిన విషయం కాదు. కాబట్టి అధికారులు వెంటనే పరిష్కారం చేయకపోతే, రేపు చేయకపోతే మళ్ళీ రేపు సోమవారం రోజున, ఈ రోజు ఇక్కడ కాదు అన్ని గ్రామాలు కలిసి ఎంపీడీఓ ఆఫీసు తాళం వేద్దాం. ఎండిఓ నేను వచ్చిన ఎండిఓ ఆఫీస్ కానీ డోన్లో పెడదాం. అది పోరాటం అనేది. కాబట్టి మీరు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి లాభం చేకూర్చడానికి ట్యాంకర్లు దొరుకుతామని చెప్పేసి ఎంఆర్ఓ గారు, స్పెషల్ ఆఫీసర్ గారు మాట్లాడడం కరెక్ట్ పద్ధతి కాదు. దాన్ని సరిచూసుకోవాలా. ముందు నీళ్ళు ఇచ్చిన తర్వాత, బోర్ వేసి నీళ్ళు ఇచ్చిన తర్వాత గోరకల్ రిజర్వాయర్ నీళ్ళు వస్తాయంటే సిగ్గుండాలా. 2024లో మీ ప్రభుత్వం వచ్చి ఇప్పటి వరకు అయిపోతే 2 ఏళ్ల కాలం అయింది. 2026 ఆగస్టులో ఉన్నాం. ఎందుకు రిజర్వాయర్ నీళ్లు మీరు చెప్పలేకపోయినారు? అది మీ చేతగడతనం దద్దమ్మతర ప్రభుత్వం ఉంది కాబట్టి చేయలేకపోయినారు. మీకు చేతనైతే నీళ్ళు ఇవ్వాలా.
నీళ్ళు ఇచ్చి ప్రత్యామ్నాయంగా చూపాలి తప్ప ఇలాంటి కాదు. ఈరోజు మనం శాంతియుతంగా రిప్రజెంటేషన్ చేస్తా ఉన్నాం. రేపు రాకపోతే పరిష్కారం కాకపోతే సోమవారం రోజు ఎంపీడీఓ కార్యాలయం దగ్గర డోన్లో తాళం వేసేటువంటి పద్ధతులు ఇంకా వేలాది మంది సమీకరించి మనం అక్కడ ఆందోళన చేయాల్సినటువంటి బాధ్యత ఉందని చెప్పేసి తెలియజేస్తూ, ఇంకా ఇంతమంది కాదు గ్రామంలో ఆడేమో నీళ్ళ కోసం కొట్లాడుకుంటున్నారు. అందరూ కూడా బిందెలతో రావాలి. గతంలో ఎండిఓ గారిని ఇదే ఓబులాపురం జరిగితే ఓబులాపురం వల్ల ఆడళ్ళు బిందెలతో ఎండిఓని కొట్టి నీళ్లు తెప్పించుకున్నారు వాళ్ళు. అంతకన్నా మీ ఆడలు కూడా ఈ గ్రామంలో ఉన్నటువంటి మహిళలు ఎవరైతే నీళ్లు కావాల్సిన వాళ్ళు అందరూ కూడా బిందెలతో రేపు సోమవారం రావాలని తెలియజేస్తూ, ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు, అదేవిధంగా ఎద్దుపేట గ్రామ పెద్దలు, ఇక్కడ మహిళలు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. ఆళ్లగడ్డ పట్టణ సమీపంలోని టిట్కో నివాస గృహాల వద్ద జిల్లా ఎస్పీ సునీల్ షోరాన్ ఆదేశాల మేరకు సిఐ నాగరాజరావు ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పాల్గొని పోలీస్ సిబ్బంది విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈరోజు మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు టిట్కో హౌస్లో చెట్టు నాటే కార్యక్రమం ఏర్పాటు చేయడమైంది. దీనికి ముఖ్య అతిథిగా శ్రీ గవర్నమెంట్ ఆలయ మేడం గారిని కూడా ఆహ్వానించడం జరిగింది. మేడం గారు చేసినందుకు మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టింది. అలాగే కాలేజ్ స్టూడెంట్స్, బాయ్స్ అండ్ గర్ల్స్ వాళ్ళు కూడా దాదాపు 100 మంది పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇక్కడ మొత్తం అంతా కూడా వనము అనే టైప్లో ఇక్కడ జరగాలని చెప్పేసి చెట్లందరికీ కూడా వీళ్ళందరికీ కూడా మోటివేట్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క ఇంటికి కూడా ఒక చెట్టు మొక్కల్ని సప్లై చేయడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు రోడ్డుకి 2 వైపులా కూడా మొత్తం మొక్కలన్నీ కూడా నాటించడం జరిగింది. ఇవన్నీ కూడా ఏ ఇంటి దగ్గర ఉండే వాళ్ళకి ఆయా మొక్కని వాళ్ళకి బాధ్యతగా వాళ్ళకి అప్పచెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకంటే వాళ్ళ మొక్క అనేది ఒక ఆప్యాయత వాళ్ళు తీసుకున్నారని ఉద్దేశంతో ప్రతి ఇంటి దగ్గర ఒక మొక్కనే వేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి కూడా అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మొత్తం ఎన్ని మొక్కలు నాటినట్టు? ఈరోజు 100 నాటాను. ఈరోజు 100 మొక్కలు నాటినా ఈరోజు ఇప్పటికి. పులివెందులలో ఈ నెల 1వ తేదీన జరిగిన అనుమానాస్పద మృతి కేసును పోలీసులు హత్య కేసుగా ఛేదించారు. ప్రమాదంగా చిత్రీకరించేందుకు చేసిన ప్రయత్నాన్ని పులివెందుల పోలీసులు భగ్నం చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను స్థానిక డీఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో డీఎస్పీ మురళీ నాయక్ వెల్లడించారు. డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం లారీ డ్రైవర్ మహబూబ్ బాషా మద్యం మత్తులో ఉన్నాడని క్లీనర్ లారీ యజమానికి ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు. దీంతో ఆగ్రహించిన డ్రైవర్ క్లీనర్ను దుర్భాషలాడటంతో ఇద్దరి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో డ్రైవర్ మహబూబ్ బాషా మృతి చెందగా నిందితుడు మృతదేహాన్ని నామాలగుండు సమీపంలో లారీ నుంచి కిందకు పడవేసి అదే లారీతో తొక్కించి ప్రమాదంలా చిత్రీకరించేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి పోస్టుమార్టం నివేదిక, సాంకేతిక ఆధారాలు, కొత్తగా ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్ సహకారంతో దర్యాప్తు చేపట్టగా అసలు నిజం వెలుగులోకి వచ్చిందని డీఎస్పీ తెలిపారు. నిందితుడిని విచారించగా తానే హత్య చేసినట్లు అంగీకరించినట్లు వెల్లడించారు. ఈ మీడియా సమావేశంలో అర్బన్ సిఐ శ్రీరామ్, రూరల్ సిఐ శాంతిలాల్, ఎస్ఐలు మధుసూదన్ రెడ్డి, తిమోతి, ట్రాఫిక్ ఎస్ఐ గంగాధర్ రెడ్డి తదితర పోలీస్ అధికారులు పాల్గొన్నారు. ఈ కృష్ణారెడ్డి తాడిపత్రికి సంబంధించినటువంటి వ్యక్తి. ఆ వెహికల్ వచ్చి ఏపీ 39 UZ 3566 అనే నెంబర్ గల లారీ, ట్రాన్స్పోర్ట్ లారీ అనమాట. అది మన యాక్చువల్గా ఈ ముద్దునూరు నుంచి కానీ ఎక్కడైతే మన సిమెంట్ ఫ్యాక్టరీస్ ఉన్నాయో అక్కడ నుంచి సిమెంట్ లోడ్ చేసుకుంటాయి. మన కర్ణాటక కావచ్చు, బయట ప్రదేశాలకు ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలో ఎవరైతే నూర్ బాషా ఈ కేసులో ముద్దాయిగా ఉన్నారో ఆ లారీకి 2 years నుంచి క్లీనర్గా ఉంటారు. 2 years నుంచి క్లీనర్గా నమ్మకంగా ఉంటున్నారంటే కృష్ణారెడ్డికి నమ్మకమైనటువంటి వ్యక్తి ఆ లారీకి. ఎవరైతే మహబూబ్ బాషా అనేటువంటి వ్యక్తి ఉన్నాడో చనిపోయినటువంటి వ్యక్తి, అతను డ్రైవర్గా సుమారుగా 1 month నుంచి అక్కడ డ్రైవర్గా పనిచేస్తుంటారు. వీరు సిమెంట్ ట్రాన్స్పోర్ట్ చేస్తుంటారు, వస్తుంటారు. ఉన్న విషయం మొత్తం కృష్ణారెడ్డి అనేటువంటి ఒక లారీ ఓనర్కు ఇన్ఫార్మ్ చేస్తూ ఉంటారు. చేసిన క్రమంలో నిన్న 1వ తారీఖు మార్నింగు అన్లోడ్ సిమెంట్ను గోరెంట్ల సమీపంలో అన్లోడ్ చేస్తారు. తిరుగు ప్రయాణంలో వీరు ఇద్దరు మహబూబ్ బాషా ఎవరైతే చనిపోయినాడో డ్రైవర్గా ఉన్న వ్యక్తి మందు ఎక్కువగా
తాగుతాడు, క్లీనరు స్వల్పంగా తాగుతాడు అనమాట. క్లీనర్ నమ్మకమైనటువంటి వ్యక్తి కాబట్టి కృష్ణారెడ్డి ఓనర్ ఫోన్ చేస్తారు, మీరు ఇప్పటికే వచ్చేయాలి కదా, మన ముద్దునూరు ఆ సమీపంలో వచ్చేయాలి కదా, మళ్ళా లారీ ట్రాన్స్పోర్ట్ చేసుకుని పోవచ్చు, వేరే బాడీలు ఉన్నాయి అని చెప్పే ఉద్దేశంతో వారు ఫోన్ చేస్తే, లేదన్నా ఈ రకంగా డ్రైవర్ ఎక్కువగా మందు తాగడం జరిగింది, ఆయన స్లోగా నడుపుతున్నాడు వెహికల్ అట్లా అంతా అన్నారు. సరే ఆయన నువ్వు పక్కన పెట్టు, నువ్వు తీసుకొని వచ్చే లారీ అని అంటాడు. అప్పుడు ఈ మహబూబ్ బాషా అనేటువంటి ఎవరైతే ఉన్నారో డ్రైవరు, అతను పడుకోవడం జరుగుతుంది లారీలోని. ఇతను బండి తోలుకొని వస్తాడు. పడుకునే తర్వాత మళ్ళా లేచి, నేను కొత్తగా ఉద్యోగంలో జాయిన్ అయినాను, నువ్వు తాగలేదా, ఓనర్కి ఫోన్ చేసి చెప్తావా అంతా చెప్పి క్రమంగా ఇద్దరు కొట్లాడుకోవడం అవన్నీ జరుగుతాయి. కొట్లాడుకున్నప్పుడు ఎవరైతే ఈయన డ్రైవరు ఇప్పుడు చనిపోయినాడో మహబూబ్ బాషా అనేతను, ఇతనికి అన్పార్లమెంట్ వర్డ్స్తో క్లీనర్కి తిట్టడం జరిగింది. అన్పార్లమెంట్ వర్డ్స్ తిట్టడం వల్ల ఈయన హర్ట్ అవుతారు. హర్ట్ అయిన తర్వాత వాళ్ళు రిటర్న్ జర్నీలో అయిన తర్వాత మన నామాలగుండు ఏదైతే మన సమీపంలో పులివెందల్లో ఉందో గొల్లపల్లి తాండా అని ఒకటి ఉంటుంది, దాటిన తర్వాత మన లిమిట్స్ వచ్చేందుకు కానీ డ్రైవర్ మాటలు ఎక్కువైపోతే ఇతను భరించలేక, అవమానాన్ని భరించలేక ఏదైతే జాకీ రాడ్ అనేది ఒకటి ఉంటుంది, ఆ రాడ్ తీసుకొని అతను చెంప మీద కొట్టడం జరిగింది. అప్పుడు ఒకే ఏటుకు ఆయన చనిపోవడం జరిగింది. చనిపోయిన తర్వాత ఈ బాడీని ఎక్కడ వేయాలా, ఏం కథ అనేది అర్థం కావట్లేదు. ఎప్పుడు చూసినా అక్కడ రోడ్డు కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతోంది కాబట్టి ఇతనికి బాడీని కింద పడేయడానికి వీలు కాలేదు. సో స్లోగా వచ్చి దాన్ని ఎంత, అందులో ఓనర్ కూడా ఫోన్ చేస్తున్నా కూడా క్లీనర్కు సిగ్నల్స్ రావు కాబట్టి ఒక సుమారుగా 12-12:30 గంటల ప్రాంతంలో వచ్చేసి ఒక ఏదైతే మన కనంపల్లి దాటిన తర్వాత మిట్ట ఉందో ఆ మిట్ట దగ్గర వచ్చేందుకు ఎవరు జనాలు లేరు కాబట్టి ఆ టైంలో అంతా రెస్ట్ లో ఉంటారు కాబట్టి బండిని అక్కడ ఆపి ఆ మృతదేహాన్ని చక్రం కింద పెట్టి తల మీద బండి ఎక్కించడం జరిగి బ్రూటల్ గా, ఆల్రెడీ మనిషి చనిపోయినాడు, చనిపోయినటువంటి మనిషిని మళ్ళా చనిపోయిన మనిషిని కూడా హత్య చేయడం కాబట్టి అక్కడ తర్వాత మనకు అక్కడ నుంచి ఆయన పారిపోవడం జరుగుతుంది. క్లీనర్ లారీని తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. వెళ్ళిపోయిన తర్వాత మనకు ఫోన్ రావడం, ఇన్ఫర్మేషన్ రావడం, దాన్ని చేసిన తర్వాత ఎక్కడైతే మనం నూతనంగా ఏర్పాటు చేసినామో పులివెందల్లో కమాండ్ కంట్రోల్, ఆ కమాండ్ కంట్రోల్లో చూసుకొని ఏ లారీ ఎన్ని ఆ టైంలో మనం ఫిక్స్ చేసుకొని ఎన్ని లారీలు వచ్చినాయి ఏం కథ అనేది ఐడెంటిఫై చేసి మనకు ఒక 5-6 లారీలు సిమెంట్ లారీలు రావడం జరిగింది. ఆ సందర్భంలో మనకు సంబంధించినటువంటి ఎస్ఐస్, సిఐ శ్రీరాములు, అదే రకంగా నూర్ బాషా, ఇంకొక రామ్ రమేష్, వీళ్ళంతా కమాండ్ కంట్రోల్లో కూర్చొనేసి ఆ లారీ యొక్క డీటెయిల్స్ వస్తే ఒక 5-6 లారీలు వస్తాయి. మనకు ఉండేటువంటి అమర్చినటువంటి కమాండ్ కంట్రోల్లో ఉండేటువంటి కెమెరాలన్నీ నెంబర్ క్యాప్చర్డ్ సంబంధించినటువంటి కెమెరాలు కాబట్టి ఆ నెంబర్ తీసుకుని లారీ నెంబర్లు మన వాళ్ళు ఫోన్ చేయడం వల్ల వారికి చేస్తే మనకు ఏదైతే ఈ లారీ ఓనర్ ఉంటాడో అతను తగలడం వల్ల చేస్తాడు. అవును సార్, నాకు కూడా లారీ ఓనరు మాకు ఫోన్ చేయడం వల్ల అది ఐడెంటిఫై అవుతుంది. అక్కడ నుంచి లారీ క్లీనర్ పారిపోవడం జరిగింది. దాని తర్వాత ఈ రోజు ఆ కేసు మర్డర్ కేసుగా నమోదు చేసుకొనేసి మన శ్రీరాములు, వారి ఎస్ఐస్, అదే రకంగా సబ్ డివిజన్ సంబంధించినటువంటి ఇన్స్పెక్టర్స్ వేంపల్లి సిఐ గారు నరసింహులు, అదే రకంగా శాంతిలాల్, అదే రకంగా ట్రాఫిక్ ఎస్ఐ గంగాధర్ రెడ్డి, మా ఎస్ఐస్ వీళ్ళంతా కలిసి ఇన్వెస్టిగేషన్ టీమ్ గా ఏర్పాటయ్యి కేసు చేసినారు. వాళ్ళని ముద్దాయిని కూడా ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు 2:30 గంటల ప్రాంతంలో మన సమ్యు గ్లాస్ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో ఆ సమీపంలో లారీను ప్లస్ ముద్దాయిని చేసినాం. కన్ఫెషన్ రాస్తే ఇందాక మనం ఏదైతే మాట్లాడినామో అవన్నీ వారు చెప్పడం, అవన్నీ కన్ఫెషన్ స్టేట్మెంట్ రాయడము చేసినాం. ముద్దాయికి అరెస్ట్ రిమాండ్ నిమిత్తం పంపిస్తాం. ఇది దీనికి సంబంధించినటువంటి విషయాలంతా. ఈ విషయంలో నేను చెప్పేది ఏంటంటే లారీ ఓనర్కి
పక్కా ఎవరైతే తాగుతా అంటారో డ్రైవర్ కానీ క్లీనర్ కానీ అటువంటి వాళ్ళకు నమ్మి దగ్గర 30 లక్షలు 40 లక్షలు విలువ కలిగినటువంటి లారీని అప్పచెప్పేయడము, ఇట్లాంటి కేసులో ఇన్వాల్వ్ కావడము ఈ రకంగా ఉంటుంది. ఏది ఏమైనా కూడా ఆ చెడు నడతన మంచి నడతన ఎవరనేది ఆ లారీ ఓనర్లు వాళ్ళని అపాయింట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది మెసేజ్ మీ ద్వారా అందరికీ తెలియజేయండి. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు బులెటిన్లో హెడ్లైన్స్ మరోసారి. నీట్ ఎంసెట్లో విజన్ అకాడమీ అత్యుత్తమ ప్రతిభ, ర్యాంకర్లను అభినందించిన డైరెక్టర్ గోవిందరాజు. కడప రాయచోటి ఘాట్ రోడ్డులో మరో ప్రమాదం. నంద్యాల జిల్లా డోన్ మండలం ఎద్దుపెంట గ్రామంలో తాగునీటి ఎద్దడి. ఆలగడ్డ పట్టణం సమీపంలో టిట్కో నివాస గృహాల వద్ద జిల్లా ఎస్పీ సునీల్ శరణ్ ఆదేశాల మేరకు మొక్కలు నాటే కార్యక్రమం. పులివెందులలో ఈ నెల 1వ తేదీన జరిగిన అనుమానాస్పద మృతి కేసును ఛేదించిన పోలీసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TV5 SY న్యూస్.